अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। నా పేరు లాల్ అహ్మద్. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు కళ మా పాపని ఎంబీబీఎస్ చేయాలని. దానికోసం మా పాపకి చాలాసార్లు చెప్పేవాళ్ళు, చదవాలి మంచిగా చదవాలి. ఎంబీబీఎస్ అంటే నాట్ ఈజీ. మీరు చాలా కష్టపడితే తప్ప ఎంబీబీఎస్ చేయలేమమ్మా, చాలా చదవాలని చెప్పేవాళ్ళు. అలాగే మా పాప కూడా ఎంబీబీఎస్ అంటే చాలా ఇష్టం, డాక్టర్ చేయాలని చెప్పి చాలా ఇష్టం. నాకు కూడా చాలా సంతోషం అనిపించేది. నా యొక్క కళ పాప ద్వారా తీసుకుంటున్నాను అని చెప్పి చాలా సంతోషం అనిపించేది. తర్వాత బైపీసీ అయిపోయింది. బైపీసీలో కూడా నేను ఉండే జనగా జాబ్ అయితే నాకు ములుగులో కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాను. జాబ్ అయితే ములుగుకి వెళ్ళిపోయాను. మా పాపకు చదివేయాలంటే జనగాంలో కాలేజెస్ సరిగ్గా, దానివల్ల నేను హైదరాబాద్లో చదివించాల్సి వచ్చింది. అట్లా 2 years దూరం వచ్చాను మా పాపని కంప్లీట్గా. మా పాప కూడా కాలేజ్ టాపర్లో ఉండేది. నేను అనుకున్నాను, సరే నా దగ్గర అంత స్తోమత లేదు, ఏది మన ఎంబీబీఎస్ ఇండియాలో ప్రైవేట్లో చేయించాలంటే స్తోమత లేదు. పాప గైడ్ చేసేవాను, ఏమని చదువుకోవాలమ్మా, నాట్ ఏ జోక్, నువ్వు సీరియస్గా తీసుకుంటే తప్ప నీ గోల్ని నువ్వు రీచ్ కావాలి. మా పాప కూడా చాలా కష్టపడింది. నేనే దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను, సరే ఇంతగానో కష్టపడుతున్నది కదా, ఎందుకు ఇంత రిస్క్ అవసరమా అని. అలాగే మా పాప ఈ నీట్లో వచ్చేసి వితౌట్ డైరెక్ట్లో ఆఫ్టర్ సెకండ్ ఇయర్ నీట్ డైరెక్ట్ రాసింది. వితౌట్ కోచింగ్ 380 మార్క్స్ వచ్చాయి. అప్పుడు నేను అక్కడ స్టాక్ అయిపోయాను కంప్లీట్గా. మా పాప ఫస్ట్ ఎగ్జామ్ రాసిన నేను అడిగాను, ఎంత వస్తుందమ్మా అంటే 520 అబౌవ్ వస్తుంది డాడీ, నో టెన్షన్ లేదు, ఫియర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నా 520 మార్క్స్ నేను కౌంట్ చేశాను కంప్లీట్గా. ఓకే, నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఓకే 520 అంటే దాదాపు 500 మార్క్స్ వస్తాయి అని చెప్పి కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ షాక్ అయిపోయాను. అప్పుడు నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అని. తర్వాత నేను జనగాం నుండి హన్మకొండ షిఫ్ట్ అయిపోయాను. కన్సల్టెన్సీస్ ఒక ప్రిపేర్ ఏం చేయాలి, నాకు కూడా ఎడ్యుకేషన్ మీద అంతా నచ్చలేదు. నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలి, ఏం రోడ్ ఉంటుంది, ఇక్కడ ఇలా పోవాలి, ఇలా వెళ్ళాలని ఎక్కడ కూడా నచ్చలేదు. నేను చాలా కొలీగ్స్కి ఫోన్ చేస్తూ మాట్లాడాను, ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చేసారి మీకు సేమ్ రాదు, నెక్స్ట్ కోచింగ్ లాంగ్ టర్మ్ తీసుకోండి, అది తీసుకున్నాను. అప్పుడు నేను వరంగల్కి వచ్చాను. లాంగ్ టర్మ్ తీసుకున్నాం, మన జనగాంలో కోచింగ్ లేదు, లాంగ్ టర్మ్ తీసుకున్నామని చెప్పి వరంగల్కి వచ్చాను. వరంగల్కి వచ్చిన తర్వాత ఒక కన్సల్టెన్స్ అంటే నేను చాలా దగ్గర మా ఫ్రెండ్స్కి టచ్ చేస్తాను, అందరూ టచ్ చేస్తాను, ఏం చేయాలి, నెక్స్ట్ వాట్ అని చెప్పేసి. నేను జస్ట్ ఒక కన్సల్టెన్సీ ఒక సండే రోజు కన్సల్టెన్సీకి వచ్చాను. కన్సల్టెన్సీలో కిర్గిస్తాను, జార్జియా వాళ్ళందరితో విని నేను సరే ఒక అన్సాటిస్ఫాక్షన్తో బయటికి వస్తుంటే జీబీకే గారిది బోర్డు చూసాను. సండే రోజు హాలిడే ఉన్నది, బోర్డు చూసాను. నేను బోర్డు ఫోన్ చేస్తాను. అప్పుడు గీతా మేడం గారు ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, బిజీ ఉన్నట్టున్నారు బహుశా. సండే రోజు ఈవినింగ్ మేడం గారు ఫోన్ చేశారు, మీరు ఫోన్ వచ్చింది అంటే, అవును మేడం నేను ఫోన్ చేశాను, మా పాపని ఇంకోటి చెప్పిద్దామని చెప్పాను. మేడం గారు అన్నారు, జీవికే సార్ దగ్గరికి రండి, సార్ ఉన్నారు, మీరు రండి ఒకసారి మీరు అని చెప్పంటే అప్పుడు నేను రావడం జరిగింది. సార్ని కలిసిన తర్వాత ఒకటే సార్ని చిన్న ఇంటరాక్షన్, సార్ కూడా మాట్లాడింది చాలా తక్కువ సేపు నాతో స్పెండ్ చేసింది కూడా. అప్పుడు నేను చూసాను ఏమని, అప్పుడు నాకు అర్థమైంది, అన్నం వండేటప్పుడు చిన్నగా మనము జస్ట్ ఒక పలుకు ఒక్కటే చూస్తాం, అయిందా కాలేదని. సార్ని చూసినంత అర్థమైపోయింది. సార్ ఒక మాటల్లో, సార్ ఒక నడవడిలో, సార్ ఒక చెప్పే విధానము, చేసే పనులు అర్థమైందంతా. సరే ఓకే, ఇదైతే జస్ట్ ఓకే. నా సార్ చెప్పాను, మీకేం కాన్ఫిడెన్స్ లేదని, మీకేం భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు నేను చూసుకుంటాను. మీ పాపని, మీ ఆశయాన్ని, మీ లక్ష్యాన్ని, మీ పాప యొక్క కళని, మీ యొక్క కళని నేను నెరవేరుస్తానని మీరు టెన్షన్ పడకండి. మీరు ధైర్యంతో నుండి మాకు సహకరించండి, మీరు చేపియండి, మీకు ఎలాంటి టెన్షన్ లేదని చెప్పి గైడ్ చేశారు. జస్ట్ చిన్న 2 minutes నైట్ కలిసాను. నేను నైట్ 9 o'clock కలిసాను సార్ ఇంట్లో. జస్ట్ 2 minutes అంటే సార్ మాట్లాడిన 2 minutes తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అండ్ అది ఒకటి ఒక ఫియర్. మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ముస్లిమ్స్ అంటేనే బయటికి పంపాలంటే చాలా ఫియర్. అమ్మాయిని దూరం పంపించడం అవసరమా అని చెప్పడం జరుగుతుండే. వాళ్ళ ఫియర్, ఒక టెన్షన్, మళ్ళీ పాపని దూరం పంపిస్తే ఏమవుతుంది, ఏం సంగతి అని ఒక ఫియర్. అదే మన నెక్స్ట్ దీని గురించి కనుక్కోవడం మొదలు పెట్టాను. ఇదొక టెన్షన్ అయిపోయింది, మన ఇదొక టెన్షన్. ఏం చేయాలి అని చెప్పేసి మన ఎడ్యుకేషన్ అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ టెన్షన్ ఏముంటుంది, అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, మళ్ళీ అక్కడ ర్యాగింగ్స్ అదా ఇదని చెప్పి అప్పుడు గీతా మేడం గారు కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. గీతా మేడం గారికి, మేడం మీకు చాలా వినబడి ఉంటారు మేడం, ఆల్వేస్ మేడం మీరు ఎప్పుడు మాకు ఎల్లప్పుడు ఏ విధమైన సమస్య వచ్చినా మీరు మాట్లాడుకుని మమ్మల్ని కోఆపరేట్ చేసి, మీరు టెన్షన్ పడకండి సార్, మీరు టెన్షన్ పడకండి, మేము ఉన్నామని ధైర్యం చెప్తుంటారు మేడం. మీ ధైర్యం మాకు అలాగే కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. ఒకటి
జీవికే ద్వారా మాకు ఇది అవకాశం, మా పాప ఒక కళను, నా యొక్క ఆశను నెరవేర్చినందుకు జీవికే గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి వారు మా పాపని కూడా వారిలాగా మంచి నడవడికతో మంచిగా డాక్టర్గా తీర్చిదిద్ది మా ముందు ఉంచాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు అందరి తరఫున నేను కోరుకుంటున్నాను సార్. మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.